సో ఇదొక సెన్సిటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏల్ నాటి శని. సెన్సిటివ్ అని ఎందుకన్నాను అంటే, ఇప్పుడు మన తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీలో మేజర్‌గా తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీలో శనికి సంబంధించి ఏదైనా ఒక చిన్న ట్రాన్సిట్ జరిగినా, చిన్న మూవ్‌మెంట్ జరిగినా ఇంక స్టార్ట్ చేసేస్తారు తెలుగు యూట్యూబర్స్ అయితే, తెలుగు ఆస్ట్రాలజర్స్ అయితే. ఈ రాశిలో వాళ్ళు మాయమైపోతారు, ఈ రాశిలో వాళ్ళు కుబేరులయిపోతారు, ఇంక అదైపోతుంది, ఇదైపోతుంది. ఏంది ఒక శని మూవ్‌మెంట్‌కి, ఒక రాశి మూవ్‌మెంట్‌కి, ఎప్పుడు జరిగే మూవ్‌మెంట్‌కి అట్లయిపోతుంది, ఇట్లయిపోతుంది అనేసి. రాశులు మాయమైపోవడం ఏంటంటే పిచ్చి కాకపోతే. సో ఇలాంటి ఫేక్ సూపర్ స్టిషన్స్ మధ్యలో నేను ఒక ఆథెంటిక్ ప్రొడిక్షన్స్ అండ్ రియల్ ప్రొడిక్షన్స్ ని ప్యూర్ సైన్స్ బేస్డ్ డిగ్రీస్ అండ్ అన్ని కంజంక్షన్స్ బేస్డ్ ఆస్పెక్ట్స్ బేస్డ్ దీని బేస్డ్ తీసుకొని వస్తే అటు తిప్పి ఇటు తిప్పి చివరికి నాదే తప్పనొచ్చు. ఓకే, సో ఇట్లా కూడా అవుతుంది అనమాట. సో ఇప్పుడు నా ఛానల్లో మీరు చూసే ప్రతి ప్రొడిక్షన్ కూడా, ప్రతి మాట కూడా అన్ని ట్రూ, నిజమే చూపిస్తా, నిజమే చెప్తానమాట. ఓకే, ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్ కూడా రాకపోవచ్చు, ఎందుకంటే ట్రూ సైన్స్ ని చెప్తున్నా కదా. ట్రూ సైన్స్ ని ఎవరు ఎక్స్ప్లోర్ చేయాలనుకోరు, మనందరికి మ్యాజిక్ కావాలి. ఓకే, సరే, ఇంకా ఈ విషయాన్ని పక్కన పెట్టుకుంటే, ఫస్ట్లీ మేష లగ్న ఫలితాలు, మేష రాశి వారు కూడా చూసుకోవచ్చు. సో ఫస్ట్ గా ఈ శని యొక్క ట్రాన్సిట్ అయితే మీ యొక్క 12వ స్థానంలో జరుగుతుంది అనమాట. సో హౌస్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ అండ్ మీ యొక్క ఇమాజినేషన్, ఈ హౌస్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ లో శని యొక్క గోచారం జరగడం వల్ల ఫస్ట్ ఇంపాక్ట్ మీ వర్క్ పైన ఉంటుంది. వర్క్ లో ప్రెషర్స్ అనేవి పెరిగిపోవడం, ఎందుకంటే దశమాధిపతి కూడా కాబట్టి వర్క్ లో ప్రెషర్స్ అనేది పెరిగిపోవడము, ఇంకా సపోర్ట్ అనేది తగ్గడము, ఇంకా మీకు చెప్పాలంటే స్లో అయిపోవడము, కొంచెం డిలేగా జరగడం, అన్ని కూడా ఇదంతా కూడా శని 12th హౌస్కి వెళ్ళినప్పుడు మీ పేషెన్స్ ని పరీక్షిస్తాడు అనమాట, మీ యొక్క ఓపికని. ఓకే, ఇట్లంతా ఉంటుంది. అంటే ఫ్రెండ్స్ నుంచి హెల్ప్ అనేది తగ్గడము. ఓకే, కాస్త దూరం దూర బంధువులు కానీ, దూరంగా ఉన్న మిత్రులు కానీ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు కాస్త సపోర్ట్ అనేది తగ్గడం వాళ్ళ దగ్గర నుంచి. ట్రావెలింగ్ లో కొంచెం ఎక్స్పెన్సెస్ అనేది అయిపోవడము. ఓకే, ఫారిన్ ల్యాండ్స్ కి ట్రావెల్ చేయాలి అనుకుంటున్న వారికి కాస్త డిలేస్ అయితే కనిపించడం, అంటే అవ్వకుండా అయితే పోదు కానీ కాస్త వీసాస్ కి సంబంధించి కానీ, ఇంకా ఈ పాస్పోర్ట్ కి సంబంధించి ఏదైనా సరే ఇవి కాస్త డిలేస్ ఉండడము, ఇవన్నీ జరుగుతుంది. సో ఎక్కువగా హనుమంతుడి యొక్క గుడికి విజిట్ చేయండి, హనుమంతుడి టెంపుల్ ని ఫ్రీక్వెంట్ గా విజిట్ చేయండి, హనుమంతుడిని దర్శించుకోండి. అండ్ షేర్ మార్కెట్స్ కి అయితే అస్సలే ఇన్వెస్ట్ చేయకండి. షేర్ మార్కెట్స్ లో పూర్తిగా బిగ్ నో. ఎందువల్ల అంటే ఈ శని వ్యయస్థానం పోయినప్పుడు ఆల్రెడీ ఎక్స్పెండిచర్స్ చేపించేస్తున్నాడు. 12th హౌస్ ఈస్ హౌస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, 12th హౌస్ అనేది ఇన్వెస్ట్మెంట్స్ హౌస్ కాబట్టి మీ దగ్గర ఉన్న మనీని ఇంకొక దాంట్లో పెట్టి కొన్ని రోజుల పాటు వదలడాన్ని 12th హౌస్ అంటారు. ఓకే, సో 12th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ 12th హౌస్ లో శని ఒక గోచారం జరిగినప్పుడు ఈ షేర్ మార్కెట్ లో అంతా ఉండదన్నమాట. స్పెక్యులేటివ్ గెయిన్స్ అన్ని కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే తృతీయ దృష్టితో ద్వితీయ స్థానాన్ని కూడా చూస్తాడు కాబట్టి. సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్స్ లో చేయకండి. ఎస్పెషల్ గా గ్యాస్ కి సంబంధించి, వాటర్ బేస్డ్ కి సంబంధించి, ఎందుకంటే మీన రాశి వాటర్ బేస్డ్ అనమాట. శని అక్కడికి పోయినప్పుడు వాటర్ డ్రైన్ చేసినట్టు చేస్తాడు. సో ఇట్లా ఉంటుంది కాబట్టి గ్యాస్ కి సంబంధించి, వాటర్ బేస్డ్, ఆయిల్, ఐరన్, ఓకే, వీటికైతే అసలే చేయకండి. ఓకే, వీటిలో అసలే ఇన్వెస్ట్మెంట్ చేయకండి. అండ్ చిన్న చిన్న అవమానాలు కూడా ఇవ్వచ్చు అనమాట. కాస్త కేర్ఫుల్ గా ఉండండి. మీ కమ్యూనికేషన్, మీరు మాట్లాడే మాటల విషయంలో కానీ, అవతల వాళ్ళకి మీరు ఇచ్చే రెస్పాన్సెస్ లో కానీ అన్నిట్లో చాలా జాగ్రత్తగా ఉండండి. డిప్లొమాటిక్ గా ఉండడానికి ప్రయత్నించండి. ఓకే, డిప్లొమాటిక్ గా ఎంత దేన్ని యాక్సెప్ట్ చేయకుండా, దేన్ని కాదనకుండా. ఓకే, నో చెప్పక ఎస్ చెప్పక కొంచెం డిప్లొమాటిక్ గా ఉండడానికి ట్రై చేయండి మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో. ఓకే, సో వాళ్ళకి బాధ పెట్టకూడదు, అట్లానే మీరు బాధపడకూడదు. ఇలాంటి సిచ్యువేషన్ ని క్రియేట్ చేసుకొని మాటలన్నీ కూడా డిప్లొమాటిక్ గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎక్కువగా ఏది కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకోకండి. ఓకే, గెయిన్స్ పైన కానీ వీటిపైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకండి. ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎక్కువ చేయకండి. అండ్ డెబ్ట్స్ మీన్స్ మీరు అప్పులు చేయడం కానీ, అప్పులు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా కాస్త లిమిట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ మిథున రాశి, మిథున లగ్నం పీపుల్ కి. సో ఈ మిథున లగ్నం పీపుల్ కి ఏంటంటే శని యొక్క ట్రాన్సిట్ అనేది 10th హౌస్ లో జరుగుతుంది అనమాట. సో ఇలా జరిగినప్పుడు కెరియర్ పరంగా ఫస్ట్ మీకు జరిగేది సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి, విచ్ ఇన్ టర్న్స్ గుడ్, మీకు మంచిగానే ఉంటుంది. ఫైనల్ గా అల్టిమేట్ అవుట్పుట్ అనేది ఆ సడన్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగినా కూడా మంచిగా ఉంటుంది. ఓకే, కాస్త టైం పడుతుంది, కాస్త డిలే అవుతుంది కొంచెం. కెరియర్ పరంగా మీరు చేసే స్టెప్స్, మీరు తీసుకునే స్టెప్స్ లో సక్సెస్ వచ్చి ఎదగడానికి. అండ్ అలానే మీకు ఇది ఒక రైజ్ అండ్ ఫాల్ సిచ్యువేషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకే, సడన్ గా మీకు ఏదో ఓహో అని పెరిగిపోరు, బాగా పడిపోరు, కొంచెం స్లోగా ఎదుగుతారు, మళ్ళీ కొంచెం పడతారు, మళ్ళీ ఎదుగుతారు. ఇట్లాంటి ఒక సిచ్యువేషన్స్ అయితే ఉంటాయన్నమాట శని యొక్క ఈ టైం పీరియడ్ లో. శని బేసిక్ గా డిలే చేస్తాడు ఏదైనా సరే. ఆ యొక్క మీ పేషెన్స్ అంతా పరీక్షించి మీలో ఉన్న ఎనర్జీని అంతా డ్రైన్ చేసేసి ఆ తర్వాత మీకు ఆ రిజల్ట్ ని చాలా ఎక్సలెంట్ గా ఇస్తాడు. ఓకే, సో ఇట్లా ఉంటుంది కాబట్టి కెరియర్ పరంగా బాగానే ఉంటుంది. కాకపోతే మీరు తీసుకునే డెసిషన్స్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది ఇక్కడ. సో సాటర్న్ ఎనర్జీ 10th హౌస్ లో ఉన్నప్పుడు కెరియర్ పరంగా డెసిషన్ మేకింగ్ లో చాలా టెన్షన్ అయితే ఇస్తాడు. సో ఎంత టెన్షన్స్ తీసుకున్నా, మీరు తీసుకునే డెసిషన్, ఎంత టెన్షన్స్ పడినా మీరు తీసుకునే డెసిషన్ చాలా కేర్ఫుల్ గా తీసుకోండి. ఒక ఎక్స్ట్రా బోనస్ టిప్ ఏంటి అంటే,
మిథున రాశి మిథున లగ్నం పీపుల్కి May 15th తర్వాత గురుడు ఎట్లో లగ్నంలోకి వచ్చేస్తాడు. సో గురుడు అంటే ఎవరు? మనకంటే ఎల్డర్ పీపుల్, సీనియర్ సిటిజన్స్, ఇంకా టీచర్స్, ఈ ప్రొఫెసర్స్ కి సంబంధించిన వాళ్ళు, ఇంకా మనము వీళ్ళ ఫలానా వ్యక్తి దగ్గర నుంచి మనకు ఒక నాలెడ్జ్ గెయిన్ వస్తుంది. ఓకే, అలా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే, ఓకే, ఏ పని చేసుకునే వాళ్ళైనా సరే, ప్రొఫెసర్స్ టీచర్సే కావాల్సిన అవసరం లేదు, మీరు ఫీల్ అవ్వాలి అవతల వాళ్ళ దగ్గర నుంచి, ఇతని దగ్గర నుంచి మనకు మంచి గెయిన్ వస్తుంది ఇట్లాగా. సో అలాంటి వారు కూడా గురుడు రిప్రజెంట్ చేస్తాడు కాబట్టి, సో అలాంటి వాళ్ళ సజెషన్స్ తీసుకోండి. మీకు అంత టెన్షన్స్ లో ఉన్నప్పుడు సజెషన్స్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు యోగిస్తుంది అనమాట ఇది. సో అన్ని కూడా మేక్ ఆర్ బ్రేక్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఓకే, మేక్ ఆర్ బ్రేక్ సిచ్యువేషన్స్. ఈ సిచ్యువేషన్స్ ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, మీ యొక్క థాట్ ప్రాసెస్ ఎలా ఉందనేది మ్యాటర్ లోకి వస్తుంది. అండ్ మీకు కాంపిటీటర్స్ తో మీ కొలీగ్స్ తో కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. అండ్ ఈసారి షార్ట్ కట్స్ కానీ చీటింగ్ కానీ అవి ఏవి కూడా శని అలో చేయడు. సో స్లో ప్రోగ్రెస్ చేసినా కూడా ట్రూ ప్రోగ్రెస్ చేయమని పుష్ చేస్తాడు శని. సో బాగానే ఉంటుంది కెరీర్ పరంగా, కాస్త డిలేడ్ గా సక్సెస్ ఉంటుంది కానీ మంచి సక్సెస్ ఉంటుంది. చీటింగ్, షార్ట్ కట్స్ ఇవేవి లేకుండా మంచిగా, ఎలాంటి డిపెండెన్సీ లేకుండా, ఓకే, మంచి స్ట్రాటజీస్ తో మీ కెరీర్ ని బిల్డ్ చేసుకోండి. చాలా మంచి లాంగ్ టర్మ్ గెయిన్, మన లాంగ్ టర్మ్ గ్రోత్ అయితే ఇస్తాడనమాట. ఓకే, సో ఎక్కువ హనుమంతుడి యొక్క గుడిని విజిట్ చేయండి, హనుమాన్ చాలీసా చాంట్ చేసుకోండి, చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఎందుకంటే ఈ 6th హౌస్ లార్డ్ అయిన కుజుడు కూడా మీకు కొంచెం సాటిస్ఫై అవుతాడు అనమాట. హనుమాన్ చాలీసా కానీ అవి చదువుకున్నప్పుడు సుబ్రహ్మణ్య అష్టకాలు కూడా చదువుకోవచ్చు. ఓకే, ఆర్ విష్ణు సహస్రనామం కూడా చాలా బాగా పనిచేస్తుంది సాటర్న్ 10th హౌస్ లో ఉన్నప్పుడు. ఓకే, ఇవన్నీ కూడా చేసుకోండి. అండ్ కాలభైరవుడికి సంబంధించి కూడా చేసుకోవచ్చు, కానీ కొన్ని కాలభైరవ మంత్రాలు అనేటివి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఆ శ్లోకాలు, అష్టకాలు, ఇవి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. అది హోరోస్కోప్ లో 9th హౌస్ ని, 11th హౌస్ ని, 5th హౌస్ ని, నవాంశ 9th హౌసెస్ ని అనలైజ్ చేసినప్పుడు ఆ కాలభైరవుడికి సంబంధించిన ఈ సాధనకు సంబంధించి కానీ, ఇంకా మంత్ర శ్లోకాలకు సంబంధించి కానీ చెప్పాల్సి ఉంటుంది. బట్ ఓకే, అది పక్కన పెట్టుకుంటే మనం అవి నెక్స్ట్ లెవెల్ అంతా కూడా పక్కన పెట్టుకుంటే బేసిక్ గా మీరు హనుమంతుడికి, ఈ విష్ణుమూర్తికి, ఇలాంటి దేవుళ్ళకి ఎక్కువ ఆరాధించండి. ఓకే, చాలా బెటర్ గా ఉంటుంది. సో ఇదండి మొత్తం మేషరాశి నుంచి మీన రాశి, మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు మొత్తం అన్ని ప్రెడిక్షన్స్ కూడా. సో చాలా మంచి వీడియో చేశానని అనుకుంటున్నాను. ఈసారి చాలా ఓపెన్ గా మాట్లాడాను. చాలా కామెంట్స్ కూడా పెట్టారు లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ లో, కొంచెం ఓపెన్ గా మాట్లాడండి, కొంచెం రెస్ట్రిక్టెడ్ గా ఉన్నట్టు ఉంది, కొంచెం బాగా వెల్ బ్యాలెన్స్డ్ గా మాట్లాడండి అనేసి. సో కాబట్టి ఓపెన్ గానే మాట్లాడాను, మొత్తం క్లియర్ గా చెప్పానని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోస్ ఏ టాపిక్ పైన తీసుకురామంటారు కామెంట్ చేయండి. అండ్ మేజర్ ట్రాన్సిట్స్ ఆఫ్ 2025 బిగ్ షిఫ్ట్స్ అనేటి ఆ వీడియో కూడా తీసుకొద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇండివిజువల్ లగ్నాలు, రాశుల పైన కూడా నేను ఏలినాటి ఎఫెక్ట్స్ ని తీసుకొద్దాం, వీడియోస్ చేద్దామని ఫర్దర్ గా అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే, అండ్ షేర్ చేయండి. నెక్స్ట్, సో అందరం కలిసి ఒక మంచి ఆథెంటిక్ తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను, లైక్ చేయండి. థ్యాంక్ యూ.